శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే స్వదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరమైనటువంటి జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రెడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను. అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏవయ్యా ఇల్లు ఎప్పుడు కొందాము, నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. ఏయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది
మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి జనవరి 20, 2026 నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి జనవరి 19వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 3వ తారీఖు వరకు కూడా ఇంతకు ముందు మీరు అనుకుని ఆగిపోయేటువంటి పనులు కానీ, మీకు రావలసిన ధనం ఎక్కడైతే స్ట్రక్ అయిందో ఆ ధనం మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం, ఆనందమైనటువంటి ముఖ కవలిక అనేటువంటిది ఏర్పడడం, దాంతో పాటుగా ఈ 3 నెలల్లో కూడా ఎక్కడైతే మీరు అగౌరవపడ్డారో అక్కడ గౌరవం సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ ఈ 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసం చేసేటువంటి వారు మీ శత్రువులు మీ పక్కన చేరేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా మార్చి 19వ తారీఖున పరాభవనామ సంవత్సరం గురువారం, అందులోనూ రవియుక్తంతో కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అది ఏమిటంటే మనసుకు దగ్గరైనటువంటి వ్యక్తి, ఇతనే నా ప్రపంచం అనుకున్నటువంటి వ్యక్తులు దూరం చేసుకోవడం, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక బంధాన్ని తెంపుకోవడం, కొంచెం మనసుకి ఇబ్బందిగా ఉన్నా సరే ఏం కాదు భగవంతుడి నిర్ణయం ఇదే అనుకుంటా అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకు సాగడం జరుగుతుంది. జీవితంలో మీరు ఒక గోల్ ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి ఆగస్ట్ 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యలో ఆ గోల్స్ మీరు రీచ్ అవుతారు. దీనివల్ల మీరు కూడా ఈ పనులు చేయగలుగుతారా, అసలు నువ్వు సాధిస్తావు నేను అనుకోలేదు అని ప్రశంసల జల్లు నీకు కురిసి 10 మంది కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. జూలై 29వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రయాణాలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చేతికి సంబంధించి, ఎముకలకు సంబంధించి ఇబ్బందులు కలగడం, ఈ ఎడమ వైపు భాగంలో తల యొక్క ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతుంది. మీరు యాక్సిడెంట్ జరిగిన అది ఎడమ వైపు భాగానికి ఎక్కువ జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడి మైన్యూట్గా చెప్పాలి అంటే కోమా వరకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ కర్కాటక రాశి వారు మీ యొక్క లావాదేవీలు, మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టారో ఇవన్నీ కూడా ఒక డైరీలో రాసుకుని మనకి తెలిసినటువంటి నమ్మకస్తులకి ఇవ్వడం అనేటువంటి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి రవి మకరంలోకి, అందులోనూ అనురాధ నక్షత్ర యుక్తంతో సింహలగ్నంలో మార్పు చెందుతూ ఉండడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచన మొత్తం కోల్పోతారు. ఇది మీ ఆలోచన కాదు, నువ్వు ఇలా ఆలోచించవు, నువ్వెందుకు
ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనలు చేస్తున్నావు అని మిమ్మల్ని తిట్టేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. పైగా కర్కాటక రాశి వారు వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ నుంచి డిసెంబర్ 8వ తారీఖు మధ్యలో వ్యాపారం ఆల్మోస్ట్ ఇంకా వదిలేద్దాం అనేటువంటి స్థాయికి రావడం, వ్యాపారంలో మనకి లాభడి రావడం లేదు, దీన్ని మనం పూర్తిగా మూసివేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను హనుమత్ ధ్యానం చేయడం లేదా హనుమత్ దేవాలయ దర్శనాలు చేసుకోవడం అనేటువంటి చాలా మంచిది. కుదిరితే కర్కాటక రాశి వారు మార్చి 23వ తారీఖున సుందరాకాండ పారాయణ కానీ లేదా మృత్యుంజయ పాశుపత హోమం కానీ చేసుకోండి. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పరమేశ్వర.